బహుజన్ టీచర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని మరలా మేము రెండవ రోజు కూడా అనగా 20వ తారీఖు కూడా ఆ యొక్క బహుజన్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు సంఘీభావంగా అలాగే ఈ సమస్య తీవ్రతను మరొకసారి మా అసోసియేషన్ ద్వారా సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరలా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేయమని పిలుపుకోవడం జరుగుతుంది. ఆ జరిగినటువంటి విధానంలో నేను ఇక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క నిరసన దీక్షను నేను చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజకి విజ్ఞానులు అలాగే చదువుకున్నటువంటి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి గౌరవ హైకోర్టుకు నేను విజ్ఞాపన చేస్తున్నా. ఈ తీర్పు పేదవాని అభివృద్ధికి గొడ్డలి పెట్టు. ఈ తీర్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారిలో 90% మందిగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క భవిష్యత్తుకు ఇది ఆశానిపాతం అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా, గత 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు వేళ్ళూనుకుపోయి ఒక భయంకరమైనటువంటి విష సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్పొరేట్ కాలేజీల్లో స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరిగిస్తూ ఉంటే ఆ యొక్క ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరిగిస్తున్నటువంటి వారు యొక్క సుప్రీంకోర్టు ఆర్టీఐ యాక్ట్కు అనుగుణంగా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏమైతే ఉన్నాయో 1 నుంచి 8వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు మీడియంలో బోధించాలనేది వారికి అది అప్లికబుల్ కాదా అని నేను అడుగుతూ ఉన్నా. అలాగే ఎవరైతే ఈ కోర్టులకు వెళ్ళారో, ఎవరైతే ఈ యొక్క తీర్పు ఈ విధంగా రావటాన్ని స్వాగతిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డలు కానీ ఇంగ్లీష్ మీడియాల్లోనే చదివించుకోవడం లేదా? ఎందుకని వివక్షత? ఈ దేశంలో కుల వివక్షత అనేది వేళ్ళూనుకుపోయినటువంటి స్థితిలో అది ఎంత విపరీతమైన స్థితికి వెళ్ళిందంటే ఈరోజు కుల వివక్షత కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ధన వివక్షగా మారిపోయి సమాజాన్ని 2 ముక్కలు చేసేసింది. ధనమున్నటువంటి వారు ఒక గుంపు, ధనం లేని నిరుపేదలు మరొక గుంపు. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి సకలమైనటువంటి అవకాశాలు ధనమున్న వారికే కానీ ధనహీనులకు నిరుపేదలకు అటువంటి అవకాశాలు ఏవి దక్కడానికి వీలు లేదు అని చెప్పని నిసిగ్గుగా బహిరంగంగా ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నారు. వాళ్ళందరూ అంటున్నారు మాతృభాష మృత భాషగా మారుతుంది ఆంగ్ల మాధ్యమము ప్రభుత్వ పాఠశాలలో పెడితే. ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే మాతృభాష మృత భాషగా మారదా? ఇంకా విచారకరమైనటువంటి విషయం. ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ విద్యలో 2వ భాషగా ఏం తీసుకుంటున్నారు? 95% మంది సాంస్క్రిటే తీసుకుంటున్నారు. కనీసం 2వ భాషగా కూడా తెలుగును ఆమోదించినటువంటి ఈ అత్యంత ధనిక వర్గాలుగా ఉన్నటువంటి వీరు ఏ రీతిగా తెలుగు భాష మృతమైపోతుందని మాట్లాడతారు. తెలుగు భాషకు అలాగే మాధ్యమానికి సంబంధం లేదనే విషయాన్ని మొదట నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ యొక్క ఉభయ రాష్ట్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు చదువుతో సంబంధం లేకుండా వాళ్ళు ఉన్నటువంటి కుటుంబ వాతావరణ నేపథ్యంలో సహజసిద్ధంగానే వారు తెలుగులో ప్రావీణ్యం కలిగినటువంటి వారుగా ఉంటారు. కనుక ఆ ప్రావీణ్యత అనేటువంటిది వారి బ్రతుకుతో పాటు అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది తప్ప వారి యొక్క మాతృభాష అయినటువంటి తెలుగుకి విఘాతం ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు. నేను అడుగుతున్నాను, పద్య నాటకాలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. గ్రామాల్లో పద్య నాటకాల్లో అద్భుతమైనటువంటి పద్యాలు అనర్గళంగా ఎంతో అద్భుతంగా ఆలపిస్తూ ఉంటారు. ఆయా పద్యాల్లో ఎంతో కఠినమైనటువంటి పదాలు ఉంటాయి. కానీ ఆ పాడేటువంటి వాళ్ళు నిరక్షరాస్యులై ఉంటారు. నిరక్షరాస్యులై ఉన్నప్పటికీ కూడా చదవర్లమని చెప్పేటువంటి వారు, జ్ఞానవంతులం మేము బాగా చదువుకున్నటువంటి వాళ్ళమని చెప్పేటువంటి వాళ్ళకు కూడా నోరు తిరిగినటువంటి పదాలను వారు అలవోకగా ఆలపించడం అనేటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హరిశ్చంద్ర పద్యాలు పాడే వాళ్ళను చూడండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏ తెలుగు చదువుకున్నారు, ఏ పాఠ్యాంశాలు చదువుకొని వాళ్ళంతా అనర్గళంగా ఆ యొక్క డైలాగ్స్ కానీ పద్యాలు కానీ పాడగలుగుతున్నారు.
కనుక ఇది చాలా అన్యాయం. ఈ యొక్క దారుణమైనటువంటి ఈ యొక్క ఆలోచన విధానం మంచిది కాదు. మరి కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమొచ్చిందండి, తెలుగు మీడియం అనేటువంటి దానితో పాటుగా ఆంగ్ల మాధ్యమం అవసరమైతే ఎవరు కోరితే వాళ్ళకి ఇవ్వచ్చుగా అంటున్నారు. నిజంగా అవకాశం ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి 1వ తరగతి ఆంగ్ల మాధ్యమం పెట్టారు, 2వ తరగతి ఆంగ్ల మాధ్యమం పెట్టారు. ఎంతమంది ఈ విధమైనటువంటి విల్లింగ్స్ తీసుకొని ఎన్ని పాఠశాలల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ 1, 2 తరగతుల్లో ఆంగ్ల మాధ్యాన్ని ఇంప్లిమెంట్ చేశారో ఒకసారి పరిశీలన చేయండి. విచారం మా ఉపాధ్యాయ సంఘాల్లో కూడా. ఇదిగో మరి ఈ యొక్క వర్గాలకు సంబంధించిన పేదలకు సంబంధించిన వాళ్ళు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ యూనియన్లకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత వారు ఏ వర్గాల నుంచి అయితే వచ్చారో ఆ వర్గాల యొక్క సంక్షేమం కోసం వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయా యూనియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఈ యొక్క వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళతోనే ఈ యొక్క మరి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి దీనికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. కనుక నేను అంటున్నాను, నా సోదరులారా, వివిధ రకాలైనటువంటి మరి ఆ యొక్క వామపక్ష భావజాల యూనియన్స్లో ఉన్నటువంటి మీరు వాస్తవాలకు దూరంగా మీ బిడ్డలకి అందేటువంటి అవకాశాలను పాడు చేయొద్దని చెప్పని నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా దీనిని కంపల్సరీ చేస్తే తప్ప పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఫలాలు అందవు. ఆ ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఆ యొక్క అవకాశం వాళ్ళకు వస్తే తప్ప వాళ్ళు విద్యాపరమైనటువంటి అభివృద్ధిని వారు సాధించలేరు. నేను ఒక ఉపాధ్యాయుడిగా అడుగుతూ ఉన్నా, ఇప్పటి వరకు తెలుగు మాధ్యమంలోనే బోధించారు కదా, ఈ తెలుగు మాధ్యమంలోనే బోధించినటువంటి ఈ యొక్క మరి ఈ బోధించేటువంటి విధానంలో 5వ తరగతికి వచ్చేసరికల్లా ఎందుకని 30% దాకా డ్రాప్అవుట్స్ అవుతున్నారు పిల్లలు? 7వ తరగతి వచ్చేసరికల్లా 50% మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు. 10వ తరగతి వచ్చేసరికల్లా 60% మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు. మరి ఏమైంది ఈ యొక్క తెలుగు మాధ్యమం యొక్క మాధుర్యం? ఏ యొక్క మరి అంశాల్లో వీళ్ళు వెనుకబాటుతనానికి గురి అయిపోయి డ్రాప్అవుట్స్గా మారుతున్నారో తెలుసా? ఎవరు ఒప్పుకోకపోయినా నేను ఛాలెంజ్ చేస్తున్నా, 10వ తరగతి ఫలితాలు తీసుకోండి. ఈ 10వ తరగతి ఫలితాల్లో డ్రాప్అవుట్స్గా మారి ఫెయిల్యూర్స్గా మారి మరి అంతటితో చదువు ఆపుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు 10వ తరగతి ఏ సబ్జెక్టులో తప్పారు అని చెప్పని మనం కనుక గమనిస్తే 90% మంది ఇంగ్లీష్లో తప్పినటువంటి పిల్లలే ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఆంగ్లం అనేటువంటిది ఆ యొక్క ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు కనుక అలవాటు చేసినట్లయితే ఆ ఇంగ్లీష్లో వాళ్ళు తప్పి డ్రాప్అవుట్స్గా మారేటువంటి అవకాశం ఉండదు కదా. దీని గురించి ఇలాగ మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి దాపురించడానికి తల్లిదండ్రులు నిర్ణయించుకొని వాళ్ళ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చేర్పించుకోవచ్చు కదా. అలా మాట్లాడేటువంటి వాళ్ళని అమాయకులు అంటా నేను, వాళ్ళు వెర్రి వాళ్ళలాగా మాట్లాడుతున్నారంట నేను. ఎందుకని నిజంగా అటువంటి ఆ నాలెడ్జే కనుక వాళ్ళలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా కార్పొరేట్ పాఠశాలలోనికి వాళ్ళ పిల్లల్ని చేర్చుకొని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించుకునే పరిస్థితి ఉంది. లేదు ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి, ఈరోజు డైలీ లేబర్గా కూలి పనికి వెళ్ళేటువంటి వాడు కూడా ప్రభుత్వ పాఠశాలలో మరి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి కష్టపడైనా మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలని చెప్పని ఆ యొక్క మధ్యతరగతి పిల్లలు, అలాగే దారిద్ర్య రేఖకు కొద్దిగా ఎగువన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఆ యొక్క ప్రైవేట్ స్కూల్స్కే వెళ్ళిపోతున్నారు. ఎవరున్నారండి ప్రభుత్వ పాఠశాలల్లో? నిజమైనటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి అవకాశాలు వెసులుబాట్లు లేనటువంటి వారు మాత్రమే గత్యంతరము లేక గతి లేక ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. ఇది కాదనలేనటువంటి సత్యం. కాబట్టి మీరు కులాలకు మతాలకు అతీతంగా ధనమే ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది. ధనం కలిగినటువంటి వాడు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, బీసీలు లేరు, మైనారిటీ లేరు. ఎవ్రీబడి దే గో టు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, దే గో టు ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ. కాబట్టి వాస్తవాలను విస్మరించి పాలిష్డ్గా సమాజంలో మరి ఈ యొక్క బీదలకు అందేటువంటి అవకాశాలని అబాలిష్ చేయాలని చెప్పని చూసేటువంటి ఒక కుహన మేధావులారా, మీ అంతరాత్మకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు మీరెంతటి భయంకరమైనటువంటి తప్పు చేస్తున్నారో. ఈరోజు ఈ ప్రభుత్వం, అలాగే గత ప్రభుత్వం కూడా కార్పొరేషన్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టింది.
చూడండి కార్పొరేషన్ స్కూళ్ళల్లో గత రిజల్ట్స్కి ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్కి గతంలో ఎంతోమంది మరి పిల్లలు పర్సంటేజీలు స్కూళ్ళలో తప్పాయి, కానీ ఈరోజు 100% ఫలితాలు వస్తున్నటువంటి నగరపాలక సంస్థ మున్సిపల్ పాఠశాలలు ఎన్నో ఈరోజు రాష్ట్రంలో మరి పెరిగిపోయాయి. దానికి కేవలం ఒకే ఒక కారణం ఇంగ్లీష్ మీడియం అవటమే. కనుక ఆల్రెడీ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిది అది సత్ఫలితాలు ఇచ్చింది, అది మనకు ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తుంది. అయినా వితండవాదాలు చేస్తున్నారు, అయినా కానీ మూర్ఖంగా వాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు, ఏ ప్రభుత్వాలున్నా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సిందల్లా గతంలో కూడా మున్సిపల్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే ఆ రోజు మేము అక్కడున్న ఆ ప్రభుత్వానికి ఆ రోజు మేము మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధానంలో మా బిడ్డలకు మేలు జరిగేటువంటి ఈ జీవోలు తెస్తే మేము ఈ యొక్క మరి ప్రభుత్వానికి అండగా నిలబడి మా పిల్లలకి మంచి అవకాశాలు వస్తాయని చెప్పని మేము సమర్థిస్తున్నాము తప్ప మాకు ఎవరైనా ఒకటే. ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీల కోసం, ఈ ఎస్టీల కోసం, ఈ బీసీల కోసం, ఈ మైనారిటీల కోసం, ఈ పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు లేవు, ఇంత ముందు కూడా లేవు. ఎవరు ఎప్పుడు ఏం చేసినా వారి వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, వారికి రాజకీయంగా అది ఏ రీతిగా లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశాలతో గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా చేస్తాయే తప్ప మా మీద ప్రేమతోనో మా అభ్యున్నతి కోసమో మా అభివృద్ధి కోసమో వీరు ఏదో పాటుపడతారంటే నమ్మేంత అమాయకులమైతే మేము కాదు. కనుక ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు, రాజకీయాలతో మాకు సంబంధం లేదు, అలాగే మరి ఈ యొక్క యూనియన్లు వీటిలన్నిటితో కూడా మాకు సంబంధం లేదు. మాకున్నటువంటి సంబంధం ఒకటే, దళిత పక్షపాతులంగా దళితులంగా ఈ దేశంలో అన్ని విధాలా కూడా అన్యాయాలకు గురి అయిపోతున్నటువంటి వాళ్ళంగా మరి మా యొక్క ఉనికికి కానీ మా యొక్క అవకాశాలకు కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాడతాం, దానికోసమే నిలబడతామని తెలియజేస్తూ ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా మరి నా పిలుపును అనుసరించి రెండో రోజు కూడా వారి గృహాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నటువంటి నా మేడ్ అసోసియేషన్ సోదరిమణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మరి పోరాటం మరి ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా నడిపించేంత వరకు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కొనసాగిస్తాం. దీనికోసం అవసరమైతే ప్రభుత్వం ఏదైనా నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం మీద కూడా మేము పోరాటానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో ఏ విధమైన మొహమాటం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఆంగ్ల మాధ్యమం మాకు ఒక ఆశ, మాకు ఒక శ్వాస, మా భవిష్యత్తు కదా ఒక భరోసా. కనుక ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స, కానీ ప్రపంచ భాషలందు ఆంగ్లం హైలేస అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ఇది మరి ఆంగ్లం అనేది ఇట్స్ ఏ విండో ఆఫ్ వరల్డ్, ప్రపంచ కిటికీగా ఈరోజు అది మరి ఉంది. కనుక దాని ద్వారానే మాకు మనుగడ, దాని ద్వారానే మా భవిష్యత్తు అని నేను విజ్ఞప్తి చేస్తూ మరి మేధో సంపన్నులుగా మిమ్మల్ని మీరు స్వీయ మేధావులుగా ప్రకటించుకున్న గుంపులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మాకు అండగా నిలబడండి. ఈ విషయంలో మరి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేలాగా మీ వంతు సహకారాన్ని కూడా అందించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే.